ఆదిలాబాద్ జిల్లాలో నువ్వా నేనా అనే రీతిలో సాగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఇక ఫలితం తేలాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతలోనే హస్తం పార్టీలో నేతల మధ్య పంపకాల లొల్లి మొదలైందట. ఓటర్లను వలలో వేసుకునేందుకు కోట్ల రూపాయలు కుమ్మరించాయి అన్ని పార్టీలు. అయితే ఈ ఫండ్స్ చాలా చోట్ల పక్కదారి పట్టాయనే చర్చ నడుస్తోంది. ఇన్ఛార్జీలే సగం మింగేశారు అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. హస్తం పార్టీలో ఈ పంపకాల లొల్లి ఇంకాస్త తారాస్థాయిలో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుమారం రేపుతోన్న పంపకాల వివాదంపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. అనంతరం పార్లమెంట్ ఎన్నికలను హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడా నేతల చేరికలతో కాంగ్రెస్ బలంగా కనిపించినా నమ్మిన నేతలే పార్టీని నడ్డెట్ట ముంచడంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కి పునర్వైభవం తేవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలే ఆయా నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా కంది శ్రీనివాస్ రెడ్డి, బోధ్ ఇన్ఛార్జిగా ఆడే గజేందర్, నిర్మల్ ఇన్ఛార్జిగా కె శ్రీహరిరావు, ముదోల్ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ కొనసాగుతున్నారు. అయితే జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భాల్లో మాత్రమే ఈ నేతలు హడావిడి చేయడం తప్ప గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టం చేయడం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2.5 నెలల ముందు నుంచే వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్న పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి ప్రణాళిక లేకుండా పాత కొత్త నేతల మధ్య ఏర్పడ్డ విభేదాలు, డబ్బుల పంపకాల రగడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం కలిగించే విధంగా పరిస్థితి మారినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముదోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి సీతక్క క్యాడర్ ముందే పార్టీ ఇన్ఛార్జి నారాయణరావు పటేల్ పై కసుబుసుమన్నారు. కార్యక్రమ నిర్వహణ తీరు, పట్టభద్రుల ఓటర్ల సమీకరణ జరపలేదని మండిపడ్డారు. అదేవిధంగా జిల్లాలోని మరో 2 ఇన్ఛార్జీలు కూడా వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండి పార్టీ కోసం సమయం ఇవ్వలేకపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన డబ్బులు పక్కదారి పట్టిన వ్యవహారంపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇన్ఛార్జీలకే పోల్ మేనేజ్మెంట్ గా బాధ్యతలు అప్పచెప్తూ వారికి ఫండ్ అమౌంట్ పెద్ద ఎత్తున ఇచ్చారట. అయితే వీరు పార్టీ నుండి వచ్చిన నిధులను సగానికి పైగా పక్కదారి పట్టించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే వ్యవహారంపై పార్టీ క్యాడర్లో సర్వత్రా చర్చ కొనసాగుతుంది. మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలకైతే పార్టీ ఫండ్ చేరలేదట. సదరు ఇన్ఛార్జు నేడు రేపు అంటూ దాటవేశారట. పార్టీ ఫండ్ మీద నుంచి కింది స్థాయి వరకు చేతులు మారుతూ నిధులు పక్కదారి పట్టడం హస్తంలో దుమారం రేపుతుంది. జిల్లాలోని తాంసీ, తలమడుగు, బజార్, హత్నూర్ మండలాల్లో కొందరు ఓటర్లకు డబ్బులు ముట్ట చెప్పకుండానే మధ్యవర్తులే పంచుకున్నారని బాహటంగానే ప్రచారం కొనసాగుతుండడం విశేషం. ముదోల్ ప్రాంతంలో పోల్ మేనేజ్మెంట్ బాధ్యతలు చూసిన ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఫండ్ను కూడా నొక్కేసి నామమాత్రంగా డబ్బుల పంపకాలు జరిపి చేతులు దులుపుకున్నారని ప్రచారం సాగుతుంది. కోట్ల రూపాయలు చేతులు మారినా చివరకు పార్టీ క్యాడర్కు కానీ, బూత్ కమిటీలకు కానీ ఒక్క రూపాయి కూడా చేరలేదని, ఓటుకి 300 చెప్పున తమకు అవసరం లేదని కొందరు ఓటర్లు తిరస్కరించారని బలంగా ప్రచారం కొనసాగుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున పార్టీ ఫండ్ కోట్ల రూపాయల్లో దుర్వినియోగం జరిగిందని కొంతమంది నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారపై అప్పట్లో ఏఐసీసీ నియమించిన 2 ప్రతినిధులు ఫండ్ మిస్యూజ్ పై విచారణ జరిపి వెళ్లారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎలక్షన్ ఫండ్ పక్కదారి పట్టిందనే చర్చ పార్టీలో దుమారం రేపుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వస్తే ఆదిలాబాద్ లో కొంతమంది నేతలపై క్రమశిక్షణ చర్యలు కూడా పార్టీ నుంచి ఉండవచ్చని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది.